నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే మాచర్ల. మరి ఈయన కేసుల మీద కేసులు, ప్రత్యర్థి పార్టీలు రకరకాల కేసులు పెట్టి ఊపు రానికుండా చేశారు. ఒక విధంగా సక్సెస్ అయ్యారు. కానీ న్యాయస్థానాలు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అండగా నిలబడింది చెప్పాలి. మరి పోలింగ్ రోజున పాల్వాయి పోలింగ్ బూత్లో ఈవీఎంని బద్దలుకొట్టి రిగ్గింగ్ చేసిన ఈవీఎంని బద్దలుకొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికి కూడా మరి ఆ ఘటనలో టీడీపీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామకృష్ణారెడ్డి పైన కేసులు కట్టారు. ఆ తర్వాత రకరకాల ఘర్షణలకు కూడా మరో 3 కేసులు కట్టారు. ఈ 3 కేసుల మీద హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది, కండిషన్ బెయిల్ అప్లై చేస్తూ. ఎక్కడ కూడా మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెడతానికి వీల్లేదు, నర్సరావుపేటకే పరిమితం కావాలి. నర్సరావుపేటలో ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఖచ్చితంగా ఏదో టైంలో వచ్చి పల్నాడు జిల్లా ఎస్పీని కలిసి మరి అక్కడ సంతకం చేయాలని చెప్పి ఎన్నికల హైకోర్టు తీర్పిచ్చింది. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతం నరసాపురం చట్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు అక్కడ. మరి అక్కడ రాజకీయంగా ప్రత్యర్థులు లేకపోయినా మరి అక్కడ కూడా మాచర్ల నియోజకవర్గంలోకి వెళ్తే ఘర్షణ వాతావరణం తలెత్తుంది. అదేవిధంగా మా ప్రత్యర్థులు రకరకాల గొడవలు చేసే అవకాశం ఉంది. కాబట్టి నరసరావుపేట ప్రాంతం కదిలి వెళ్ళొద్దని చెప్పి అన్నారు. అది కూడా జూన్ 5 వరకు. జూన్ 6 తర్వాత ఈ మధ్యంతర ఉత్తర్వులు కూడా మళ్ళా కోర్టుకు విచారణకు వెళ్ళనుంది. విచారణకు వెళ్ళినప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతం పిన్నెల్లి నరసరావుపేటలోనే ఉన్నారు. మరి హైకోర్టు తీర్పు వచ్చిన గంట వ్యవధిలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, నరసరావుపేట వచ్చారని చెప్పి టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు రాశారు. మరి ఎక్కడో చోట దగ్గరలో మరి హైకోర్టు ఫేవర్గానే తీర్పు వస్తుందని చెప్పి ఊహించుంటారేమో. మరి ఏ ప్రాంతాలకి దూర ప్రాంతాలకి వెళ్లకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరలో స్నేహితులు శ్రేయభిలాష ఒక ఇంటి దగ్గర తలదాచుకుని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వచ్చిన తర్వాత మాత్రమే హుటాహుటిన నరసరావుపేట వచ్చి పల్నాడు ఎస్పీని కలిసిన సందర్భం ఉంది. అలాగే ప్రతిరోజు కూడా పల్నాడు ఎస్పీ గారిని 9 గంటల నుంచి 5 గంటల వరకు కలిసి సంతకం పెట్టి వెళ్ళాలి. కండిషన్ బెయిల్ జూన్ 5 వరకు. కాబట్టి పిన్నెల్లికి కొంత ఊరట కలిగిన ప్రత్యర్థులు మాత్రం మాటు వేసి ఉన్నారనే ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రమాదం పొంచి ఉంది, ప్రాణహాని తలపెట్టే అవకాశం ఉందని చెప్పి ఎస్ఆర్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనా పిన్నెల్లికి దినదిన గండంగానే మారింది. మాచర్లలో రేపు గెలిచిన తర్వాత మళ్ళీ జూన్ 5 తర్వాత హైకోర్టుకు మళ్ళీ ఎలాంటి తీర్పిస్తుంది. పోలీసులు మరిన్ని కేసులు బలంగా పెడతారు. ఆ కేసులన్నీ కూడా ఇంకా బిగిస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి రాగలడా, పర్మనెంట్గా జైలుకి పరిమితం అవుతాడనేది పెద్ద చర్చ నడుస్తుంది. సెక్షన్లు అయితే అలాంటి సెక్షన్లు పెట్టారు. జూన్ 4 తర్వాత అతను గెలుస్తాడా ఓడతాడా, ఓడితే వేరేగా ఉంటుంది, గెలిస్తే ఇంకో రకంగా ఉంటుంది. మరి ఏం జరుగుతుంది అనేది జూన్ 4 తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాత్రమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,